మహబూబ్నగర్ జిల్లాలోని జూరాల ప్రాజెక్టుకు వరద పోటెత్తుతోంది. ఎగువ నుంచి 90,000 క్యూసెక్కుల నీరు వస్తుంది. 10 గేట్లు ఎత్తి దిగువకు 95,000 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. పూర్తి వివరాలు మా ప్రతినిధి అహ్మద్ అందిస్తారు. పాలమూరు జిల్లా వరప్రదాయిని జూరాల ప్రాజెక్టుకి వరద పోటెత్తుతుంది. పశ్చిమ కనుమలతో పాటు కర్ణాటక, మహారాష్ట్రలలో కురుస్తున్న వర్షాలతో అటు ఆల్మట్టి నుంచి నారాయణపూర్కి, నారాయణపూర్ నుంచి జూరాల వైపుకి కృష్ణమ్మ పరవళ్ళు తొక్కుతూ ప్రవహిస్తుంది. ప్రస్తుతం మనం జూరాల ప్రాజెక్టు వద్ద ఉన్నాము. జూరాల ప్రాజెక్టు నిండు కుండలా మారడంతో 10 క్రస్ట్ గేట్లను ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు జూరాల అధికారులు. కృష్ణమ్మ పరవళ్ళు తొక్కుతూ దిగువకు ప్రవహిస్తున్నటువంటి దృశ్యాలను మనం స్పష్టంగా స్క్రీన్పై చూడవచ్చు. ముఖ్యంగా మొన్నటి వరకు నీరు లేక ఒట్టిపోయినటువంటి జూరాలలో గడిచిన వారం రోజుల నుంచి నీరు వచ్చి చేరుతుండటంతో జూరాల నిండుకుండలా మారింది. మరోపక్క ఎగువ నుంచి ఇన్ఫ్లోలు క్రమక్రమంగా పెరుగుతుండటంతో ఇక్కడ ఉన్నటువంటి అధికారులు క్రస్ట్ గేట్లు ఎత్తి నీటిని 95,000 క్యూసెక్ల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ఎగువ నుంచి కూడా అదే స్థాయిలో ఇన్ఫ్లో కొనసాగుతుంది. నారాయణపూర్ నుంచి జూరాల ప్రాజెక్టుకి దాదాపు 90 నుంచి 92,000 క్యూసెక్ల వరద వచ్చి చేరుతుండటంతో అదే స్థాయిలో నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ఇక వరద రేపు ఎల్లుండికి మరింత పెరిగే అవకాశం ఉన్నట్లుగా జూరాల అధికారులు అంచనా వేస్తున్నారు. అందుకు తగ్గట్లుగా ఇప్పటికే జూరాలపై ఆధారపడి ఉన్నటువంటి ఎత్తిపోతల పథకాలు భీమా, నెట్టింపాడు, కోయిల్సాగర్ ఎత్తిపోతల పథకాలతో పాటు రామన్పాడ్ జలాశయానికి కూడా నీటిని విడుదల చేస్తున్నారు. మరోపక్క కుడి ఎడమ కాలువల ద్వారా నీటిని ఆయకట్టు కూడా విడుదల చేస్తున్నటువంటి పరిస్థితి. మరోపక్క ఇప్పటికే ఏరువాక పౌర్ణమి తర్వాత నీరు సకాలంలో వస్తుందో రాదో అని ఆందోళన చెందినటువంటి రైతాంగానికి జూరాలకి వరద రావడం అనేది తీపి కబురుగా భావిస్తున్నారు. ఇప్పటికే ఉన్నటువంటి ఆయకట్టులో మొత్తం విత్తనాలు సిద్ధం చేసుకుంటున్నటువంటి రైతులు ఈసారి నీటికి డోకా లేదు, తమ సాగు సజావుగా సాగుతుందని చెప్పేసి హర్షం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. మొత్తం మీద జూరాలకి మరో 2-3 రోజుల పాటు దాదాపు 90,000 నుంచి 1,00,000కు పైగా ఇన్ఫ్లో వచ్చి చేరుతుందని చెప్పేసి అధికారులు అంచనా వేస్తున్నారు. అందుకు తగ్గట్టుగా జూరాల వద్ద క్రస్ట్ గేట్లను ఎత్తి నీటిని శ్రీశైలం వైపుకి విడుదల చేస్తున్నారు.